న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడలిలోని మెగా ఫ్యామిలీ అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్ కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి 68వ జన్మదిన వేడుకలు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు. సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎందుకంటే చిరంజీవి అంటేనే సేవా దృక్పథం అంటేనే చిరంజీవి. ఎందుకంటే కరోనా టైంలో కూడా చిరంజీవి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి చాలామందికి ప్రాణవాయువుగా నిలబడ్డాడు. అదేవిధంగా నేత్రదానం, రక్తదానం అనే సేవా కార్యక్రమాల ద్వారా ఆయన డాక్టరేట్ పద్మభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు. ఈరోజు భారతదేశంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా చిరంజీవి అనే వ్యక్తి ఉన్నాడని చెప్పుకోవడం మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సుంకరపాలెం బైపాస్లో చిరంజీవి అభిమానుల సంక్షంలో ఈ ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అలాగే చిరంజీవి ఒక సేవా దృక్పథంతో మేము ముందుకు నడిచి ఏదైనా మా వంతుగా చిరంజీవి అభిమానుల తరఫున ఏదైనా కార్యక్రమాలు కూడా చేయటం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. సుంకరపాలెం బైపాస్ జంక్షన్లో వర్తక సోదర మిత్రులు అలాగే అభిమానుల సమక్షంలో మరి సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది హీరోలు, చాలా పెద్ద హీరోలు ఉన్నారు, చాలా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ప్రథమంగా మొట్టమొదటిగా మరి చిరంజీవి గారు ప్రజల కోసం ముందుకొచ్చి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అందులో బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారు. అలాగే కరోనా సమయంలో మరి చాలామందికి ఆక్సిజన్లు ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మరి చిరంజీవి గారు. అలాగే చిరంజీవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి నిదర్శనం మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన ఒక మహావృక్షం లాంటి ఆయన నీడలో చాలామందికి మరి ఆయన నీడనిచ్చిన వ్యక్తి. మరి ఎటువంటి ముఖ్యంగా ఆయన మనస్తత్వం కానీ ఆయన విధానం కానీ చూసి యువత ముఖ్యంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా విమర్శించినా కూడా తిరిగి విమర్శించే మనస్తత్వం ఆయనకి లేదు.
ఆయనకున్నది సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆయన ఎంత ఎత్తు లేరు. సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఎవరు విమర్శించినా కూడా ఆయన రిప్లై ఎవరు, ఎందుకంటే ఆయన మనస్తత్వం అటువంటిది అనమాట. ఆయన క్షమిస్తారు ఎవరైనా కూడా. అటువంటి మనస్తత్వాన్ని మరి యువత కానీ అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మరి మరొకసారి మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం వేడుకల్లో నేను పాల్గొనడం మరి సంతోషంగా భావిస్తూ మరొకసారి ఆయన కలకాలం సంతోషంగా జీవించాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.